నమస్తే అండి, నా పేరు నిర్మల. ఈ అరటి చెట్టు తెచ్చి ఇప్పుడు 2 నెలలు అవుతుందండి. ఇది చక్కెరకేళి అనమాట. ఇదేమో నిమ్మ చెట్టు. ఈ వంకాయలు చూడండి ఎలా కాస్తున్నాయి, ఎంత పెద్దగా, ఎంత మంచిగా అయినాయి కాయలు చూడండి, గుత్తులే గుత్తులే వచ్చినాయి. ఇక్కడ చాలండి, మాకు మస్తు వస్తాయి. ఇక ఏ మామిడి చెట్టు తెచ్చినా పునాక మామిడి, ఎప్పుడు పండ్లు కాయలు వస్తాయో తెలియదు. ఇంకా ఇక్కడ దానిమ్మ చెట్టు, ఇది చూడండి, మిర్చి చెట్టు చూడండి, ఇక్కడ ఎంత పూత వచ్చిందో. అన్నీ మిర్చి చెట్టు ఇంతే ఉందండి, చిన్నగా ఉంది. ఇదేమో ప్యాషన్ ఫ్రూట్ అనమాట. ఇంకా ఈడ కూడా ఒక వంకాయ చెట్టు ఉంది, ఇదొకటి ఉంది. ఇదిగోండి, ఇదేమో మునగ చెట్టు, చిన్నగా. ఎక్కువ చిక్కుడు చెట్లు అయ్యి దీనికి అంతా పాకిందన్నమాట. దొండకాయలు చెట్టు, దొండకాయలు తెంపుకు వెళ్తాయి బాగానే, ఒక 1/2 కిలోని వెళ్తాయి. కానీ ఇంకా తెంపట్లేని ఇవాళ. ఇవన్నీ చూడండి కనిపిస్తున్నాయి. ఇది ఒక మందార చెట్టు, మల్లె చెట్టు. ఇది చూడండి, ఈ బచ్చల చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఆకులు, ఫుల్ ఆకులు పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇది ఈడొకటి అరటి చెట్టు ఉందండి. అదేంటి డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట. మేము ఒకసారి తింటే విత్తనం తీసుకొచ్చి వేసిన, అది వేసి ఇప్పుడు దాని ఏజ్ 3 సంవత్సరాలు అవుతుంది. అది ఎప్పుడు కాయలు వస్తాయో ఏమో, కానీ అది అంత పెద్దగా అయింది. ఇదొక చిన్న చెట్టు ఉంది. ఇదేమో అదనమాట, ఏంటి స్టార్ ఫ్రూట్స్. కానీ ఇది ఎందుకో ఎండలకు సరిగా మంచి గాలే అంత ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇగురు వచ్చేస్తుంది. ఇదనమాట. ఈడ కూడా ఒక దొండ చెట్టు ఉంది. ఇదేమో సపోటా చెట్టు. మొన్న బాగానే కాయలు తెంపేసిన, మళ్ళీ కొన్ని మళ్ళీ ఫ్రూట్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇది సీతాఫలం. ఇది తిన్నాక విత్తనం గింజ వేస్తేనే ఇది వచ్చింది. ఇప్పుడు పువ్వులు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి, ఈసారి కాయలు వచ్చేటట్టున్నాయి. ఇది కూడా 2 సంవత్సరాలు అవుతుంది అనమాట. ఇదేమో అల్లనేరేడు, తెల్ల అల్లనేరేడు చెట్టు చూడండి. ఇది ఒక సీట్ నిమ్మ లెమన్ అంటారు కదా, ఇదొకటి. ఇదేమో వాటర్ యాపిల్, ఇది వైట్ కలర్, అక్కడ ఉన్నదేమో ఇంకోటి పింక్ కలర్ ఉందన్నమాట. ఇదేమో అది ఎడినం, పింక్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. ఇలా ఉంటుంది, ఈ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది పువ్వులు కూడా చాలా వచ్చినాయి, ఇప్పుడు లేవు కదా. అది ఈడొక అంజీర్ చెట్టు ఉంది. ఈడనేమో ఉసిరి చెట్టు. ఈ చెట్టు ఏంటో అది ఇది ఒకటే అర్థమవుతలేదు. ఇది వచ్చింది తీద్దామనుకుంటున్నా, కానీ ఏమో వస్తాయో చూడాలని అట్లనే ఉంచిన, చెట్టు తీయకుండా. ఇదన్నమాట. ఇందులోనే 2 చెట్లు వచ్చినాయి. ఇందులో గోరెంటాకు ఉంది. ఇంకా ఇది నిమ్మ చెట్టు. ఇదేమో అది మారేడు చెట్టు, బిల్వపత్రం. ఇది మన ఎండలకు అన్నీ ఎండిపోయింది చాలా వరకు. ఇప్పుడు మళ్ళీ వర్షం పడి ఇది వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ చూడండి ఎట్లా ఎండిపోయిందో. ఇంకా దీన్ని ఏమంటారు, ఇది ఎండకు చూడండి ఎట్లా ఎండిపోయిందో అంతా. ఇప్పుడు మళ్ళీ కొంచెం మంచిగా అవుతుంది అన్నీ వర్షం పడి. ఇది ద్రాక్ష చెట్టు. అన్నీ అయినాయి, కాయలు వచ్చినాయి, ఎండిపోయినాయి, కొంచెం పండ్లు అయినాయి. అది ఇదేమో నల్లేరు కూడా చెట్టు కూడా తెచ్చిపెట్టిన, ఇదొకటి. అదేమో అది ఏంటి జామ చెట్టు, జామకాయలు. ఇదేమో అదేంటి మన నిన్న అన్ని పిట్టలు తినిపోయినాయండి. చూడండి ఎట్లా ఉందో, పండ్లు బాగుండే, మళ్ళీ పూత వచ్చేస్తుంది. ఇదొకటి సంత్రా చెట్టు. ఇది కూడా విత్తనం వేస్తే మొలిచిందే.
దీని ఏజ్ కూడా కనీసం 9 సంవత్సరాలు అవుతుంది. ఇది ఆ మధ్యన ఒక 2 ఏళ్ల కింద పూట పూసింది. మొన్న పోయిన సంవత్సరం పూట పూసి రాలిపోయింది. ఇది ఈసారి ఏమో వస్తాయేమో చూడాలి. ఇదేమో అది ఏంటి మన కలిమకాయలు అంటారు కదా, కలిమకాయల చెట్టు. అన్నీ పూత పూసింది. పోయిన 3 సంవత్సరాల నుంచి కాస్తున్నాయి కాయలు. ఈసారి ఇంకెక్కువ కాస్తాయేమో చూడాలి. పూలు పూసి రాలిపోయింది చూడాలి. ఇదేమో చెరుకు. ఇది మొన్న ఇంకొకటి కొనుక్కొచ్చిన పింక్ కలర్ వాటర్ యాపిల్ చెట్టు. ఇదేమో అల్లనేరేడు. ఇది వేరేది అల్లనేరేడు. ఈ మల్లె చెట్టు ఒకటి. ఇదిగోండి మల్లె చెట్టు. బొప్పాయి చెట్టు. కాయలు కూడా వచ్చినాయి బాగానే. 4 కాయలు వచ్చినాయి పెద్ద పెద్దవి. కాకపోతే చెట్టు చిన్నగా ఎదుగుతలేదు. చెట్టు చిన్నగా ఉండటం వల్ల ఇది పెట్టాలి, పెద్ద దాంట్లో పెట్టాలి తీసి. ఈడ వంకాయ చెట్టు ఒకటి ఉంది. ఈ గోంగూర చాలండి మాకు మస్తు. గోంగూర మేము ఇద్దరమే కాబట్టి మాకు సరిపోతుంది. ఈడొకటి ఉంది అంజూరు చెట్టు. ఎండలకే తొందరగా మంచిగా ఎదగట్లేవు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయిగా మంచిగా అవుతుంది. ఇది ఎల్లో కలర్ మందారం. ఇది కనకాంబరం కలరు మందారం. ఎండలకు అన్నీ పాడైపోయినాయి. ఇదేమో జమ్మి చెట్టు. ఇదొక మందారం, పింక్ కలర్ మందారం, ఇక్క మందారం. అది అంటారు కదా చిలకడ దుబ్బ, మేము మొగరంగడ్డ అంటాము. 23 సార్లు కాసింది. ఇక ఇది ఇంకొక తీయాలి. ఇంకొక నెల 10 రోజులు అయితే కానీ గడ్డలు కూర్చుని తీయాలి. ఇది పారిజాతం చెట్టు.